ICMR NITM రిక్రూట్మెంట్ 2024. సో ఇది వచ్చేసి వాక్ ఇంటర్వ్యూ అండి. ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ICMRలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 21st of September 2024. సో దీంట్లో నోటిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ అండి. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ 2024 అండ్ జాబ్ వేకెన్సీ 2024. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 4 వేకెన్సీ ఉన్నాయండి. పే లెవెల్ 6 అండ్ ఇన్హ్యాండ్ శాలరీ వచ్చేసి మీకు అరౌండ్ 50,000 వరకు ఉంటుంది. 30 years లోపు ఉండాలి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ అప్ టు 15/10/2024 till 5:30 PM. సో ఇక్కడ టెక్నికల్ క్యాడర్ రెగ్యులర్ బేసిస్ వేకెన్సీ అండి. సో 15/10/2024 వరకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీకు అలౌ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సో టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 అండి. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫార్మకాలజీ, టాక్సికాలజీ, నేచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఎంతో మెడిసినల్ ప్లాంట్స్, ఇంకా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ వచ్చేసి ఫార్మకాలజీలో టోటల్గా వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, ఓబీసీ కేటగిరీ. కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అది కూడా ఫార్మకాలజీలో మీరు చేస్తుంటే లేదా ఫార్మసీలో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ TA02 పోస్ట్ కోడ్ నేచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీ 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. టెక్నికల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ. కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్, అంటే కెమిస్ట్రీలో ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ కెమిస్ట్రీ లేదా కెమికల్ ఇంజనీరింగ్లో మీరు చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ కెమిస్ట్రీ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. తర్వాత వేకెన్సీ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంటే, కాకపోతే డిపార్ట్మెంట్ వచ్చేసి ఎంతో మెడిసిన్ అంటే మెడిసినల్ ప్లాంట్స్ 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ. కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. అది కూడా బాటనీ, ప్లాంట్ సైన్స్లో ఉండాలి. అండ్ అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో అండి. మెయింటెనెన్స్ అండ్ ల్యాండ్ అండ్ నెట్వర్క్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఎస్సీ కేటగిరీ వారికి. కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. ల్యాండ్ అండ్ మెయింటెనెన్స్ నెట్వర్క్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో, లేదా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిప్లొమా వచ్చేసి 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా కంప్యూటర్ సైన్స్లో మీకు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ 300 రూపీస్ అండి. SC/ST కేటగిరీ వారికి, ఉమెన్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో మీరు అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్, హైయర్ సెకండరీ, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ, ఇంకా ఒరిజినల్ డిగ్రీ, ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్, ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏజ్ రిలాక్సేషన్, ఇక SC/ST కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అయితే, PWD కేటగిరీ అయితే లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ అన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ క్రైటీరియా ఇక్కడ 300 రూపీస్ అండి. అండ్ అప్లై చేసుకోవడానికి ICMR NITM.RES.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్షన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి త్రూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 100 marks ఉండడం జరుగుతుంది. ద క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ టు అపియర్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇఫ్ దే పోసెస్ ద వ్యాలిడ్ ఫోటో అడ్మిట్ కార్డ్. సో ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 95% ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీకు 5% మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 5% ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 1 to 2 years లోపు ఉంటే 1 mark ఇవ్వడం జరుగుతుంది. 2 to 4 years ఉంటే 2 marks ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4 to 6 ఉంటే 3 marks, 6 to 8 ఉంటే 4 marks, గ్రేటర్ దెన్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5 marks అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ద పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 95%. ఈ 5% అనేది జస్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ బేసిస్. సో ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ స్కోర్ మోర్ మార్క్స్, ఒకవేళ మోర్ మార్క్స్ స్కోర్ చేస్తుంటే మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సో ఇది క్రైటీరియా అండి. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 15/10/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీకు ఎలిజిబుల్ లేకపోతే, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబుల్
అవైలబిలిటీ ఉండే క్యాండిడేట్స్కి చెప్పండి. ICMR NITMలో వేకెన్సీ వచ్చింది అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 15/10/2024. థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే.